అందరికీ డబ్బులు సేవ్ చేసుకోవాలి, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అది మనకు హెల్ప్ అవుతుందని చెప్తుంటే ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ అందరికి ఎలా అర్థమవుతుంది అంటే లివ్ లైఫ్ని ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, ఓల్డ్ ఏజ్ వచ్చాక ఎంజాయ్ చేస్తామా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఒక ఇన్కాపబుల్ పర్సన్ మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు మీ అవసరానికి కోరికకి డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. అవసరానికి మించిన డబ్బులు మీరు ఎర్న్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ డబ్బులతో మీ కోరికలు అనేవి నెరవేర్చుకోవాలి. ఫస్ట్ అవసరాలు ఏంటి? ఫస్ట్ మీ ఫ్యామిలీ నీడ్స్, మీరు మీ ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నారా, హెల్త్ అండ్ మీకు ప్రాపర్ ప్రొటెక్షన్ ఏదైనా ఎమర్జెన్సీస్ కానీ ఏమైనా అయినప్పుడు, దాని తర్వాత వీటికి తగినట్టు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారా లేదా మీ ఫ్యూచర్ ప్రొటెక్షన్కి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఎక్సెస్ మనీ ఏదైతే వస్తుందో అది మీరు మీ లగ్జరీస్కి స్పెండ్ చేయొచ్చు. ₹1,00,00,000 ఉన్నప్పుడు వెళ్ళి 70-80 లక్షల కార్ కొన్నప్పుడు వాడు ఒక ఫూల్తో సమానం. ₹1,00,00,000 ఉన్నప్పుడు 5 లక్షలు 10 లక్షల కార్లో తిరిగేవాడు తెలివైనవాడు అని అర్థం. ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. అవసరాలకి కోరికలకి ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అర్థం చేసుకొని స్పెండింగ్ అనేది తెలివిగా చేయండి. సో ఇప్పుడున్న జెన్జీ అండ్ మిలియనర్స్ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇన్వెస్ట్ చేయండి కొద్దిగా, సో దట్ వితిన్ 5 or 10 years తర్వాత మీరు ఆ రిటర్న్స్ చూస్తారు. యూ కెన్ ఎంజాయ్ యువర్ లావిష్ లైఫ్ విత్ పీస్. గైస్, లైఫ్లో అందరికి ఒక పాయింట్ వస్తుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ మెంటల్ పీస్ అని చెప్పి. ఆ రోజు నేను చెప్పిన రియాలిటీ మీకు అర్థమవుతుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.